ఈ మాసంలో వచ్చే శనివారం ఎంతో విశేషమైనది. రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుతో ఇలా చేస్తే 24 గంటల్లో అద్భుతం జరుగుతుంది. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బావుంటుందని చెప్పవచ్చు. వద్దన్నా సరేనండి, డబ్బు వస్తుందన్నమాట. ఎందుకంటే రాళ్ల ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది. రాళ్ల ఉప్పు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక సమస్యకు కూడా పరిష్కారాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. అంటే ఉప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. కొంతమంది ఏంటంటే గనక రాళ్ల ఉప్పు, కల్లులుప్పు, డొడ్డు ఉప్పు, రాక్ సాల్ట్, అలానే కాకుండా ఏంటంటే గనక ఇలా గళ్ళు ఉప్పు అని పిలుస్తూ ఉంటారు. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే గనక చాలా చాలా శక్తివంతమైనది. నెగిటివ్ ఎనర్జీని తీసేయటానికి చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. రేపు శనివారం రోజున ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఇంట్లో ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో పూజ చేసుకోండి. అలానే తులసికోట దగ్గర కూడా దీపం పెట్టడం, ఇలాంటివి చేసిన తర్వాత కొంచెమంత ఉప్పుని ఎడమ చేతిలో తీసుకోండి. ఎడమ చేతిలో 1 స్పూన్ అంతా రాళ్ల ఉప్పుని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే గనక మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య చెప్పుకోండి. ఆ సమస్య చెప్పిన తర్వాత ఏంటంటే గనక ఆ ఉప్పుని మీరు చేతిలో పట్టుకున్నారు కదండి, అలా ఆ ఉప్పుని ఏంటంటే గనక కనీసమండి ఒక 11 సార్లు మీ తల చుట్టూ తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఆ ఉప్పుని ఏంటంటే గనక బయటపడేయండి. అంటే ఇంట్లో పడేసుకోకూడదండి, బయటపడేయండి. ఒకవేళ బయటపడేసే వీలు లేకపోతే మనకు ఇంకి బయట వాష్ ఏరియాస్ ఉంటాయి కదండి, గచ్చులు అంటాం మనము, సింకులుంటాయి కదా, అందులో కూడా పోసేసి నీళ్ళని పోయొచ్చనమాట. అలా కూడా మనకు ఫలితం వస్తుంది. 24 గంటలలో ఏదో ఒక రకంగా మన సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. మన సమస్య అనేది తీరుతుంది. మనకన్ని విధాలుగా కూడా బావుంటుందన్నమాట. ఇక తిరుగుండదని చెప్పవచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి శనివారం పూట ఇలా ఉప్పుతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే గనక సిద్ధిస్తుంది అని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే రేపేంటంటే గనక శనివారం ఈ పనిని చేసేసి చక్కగా మీకుండే సమస్యను తీర్చుకోండి. ఇంక మీకు తిరుగుండదు. ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.